అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు సింగనమలకు సంబంధించి ఒక కార్యక్రమం వైసీపీ నాయకులతో పెద్ద ఎత్తున సజ్జల రామకృష్ణారెడ్డితో సహా మిథున్ రెడ్డి కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ క్యాడర్ కూడా ఉత్తేజవంతులైనటువంటి నేపథ్యం. మరి ఈ కార్యక్రమంతో ముఖ్యంగా సింగనమల నియోజకవర్గానికి శైలజనాథ్ గారు పూర్వపు కళ తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఏం చెప్తారు ఆయన మాటలోనే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి నిన్న కార్యక్రమం ఎలా జరిగింది? నిన్న కార్యక్రమం బాగానే జరిగింది. ఎప్పట్లాగే సింగనమల నియోజకవర్గం నా పట్ల ప్రేమను చూపించింది. తెగించి చిన్న బుక్రా సోదరులో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. బుక్రాహద్రం నుంచినే మొబిలైజేషన్ని ఆశించాం. సో ఆశించిన దానికంటే అనుకున్న దానికంటే కూడా బాగా జనాలు బాగా వచ్చారు. సో అది వాళ్ళ యొక్క ప్రేమ అంతే. నా మీద ఎప్పుడు చూపించే ప్రేమని తిరిగి చూపించడం జరిగింది ఆ మండలం. కానీ అట్లాగే ఇంకా రిప్రజెంటేషన్ అదర్ మండలం నుంచి ఉంది. సో ఎందుకంటే అవసరం ఉంది, కార్యకర్తలకు ఒక భరోసా కావాలి, వాళ్ళ సమస్యలు చెప్పుకునే ఒక అడ్రస్ కూడా కావాలి కదా. అందుకని దగ్గరలో ఉంటుంది సెంటర్ పాయింట్ అని చెప్పేసి, అంటే అందరికీ అప్రోచబుల్ ఉన్నాను. మీ కేసులో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం అంతే. సార్, ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ఈ పెద్ద ఎత్తున తీసుకురావడం ఈ నియోజకవర్గానికి ఏం ఇండికేషన్ ఇవ్వచ్చు? అట్లేమీ లేదు. వైఎస్ఆర్సీపీ నాయకత్వం కార్యకర్తలతో ఉంటుంది, ప్రజలతో ఉంటుంది అని చెప్పడం తప్ప ఇంకేం లేదు. కష్టకాలంలో వాళ్ళు ఎంట ఉంటామన్నది దాంట్లో ప్రధాన అంశం ఆఖరికి. సో కార్యకర్తల పట్ల వాళ్ళకి అనేక అంశాల పట్ల పార్టీ నాయకత్వానికి ఉన్న ఒక నిబద్ధతని కూడా అది తెలియజేస్తుంది. సో కేవలం ఒక కాన్స్టిట్యున్సీ ఆఫీస్ అయినప్పటికి కూడా వాటికి రావడం, దాంట్లో భాగంగా ఇంకా నిన్న అనుకున్నాం ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాల్ అనే కార్యక్రమం కూడా అక్కడే లాంచ్ చేయడం జరిగింది. సో టు షో అంటే కార్యకర్తకి, పార్టీకి, నాయకత్వానికి, పార్టీకి ఉన్న ఒక అనుబంధాన్ని కానీ ఒక బంధాన్ని కానీ తెలియజేసే ప్రోగ్రామ్ అది. సో ఐఎమ్ సీయింగ్ లైక్ దట్ ఓన్లీ. సార్, మీ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నాయకులు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున పడినటువంటి నేపథ్యం ఈ ఇంపాక్ట్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. నేనేమి అంత దూరం ఆలోచించలే. కాకపోతే వైఎస్ఆర్సీపీ కుటుంబంలో సభ్యులందరూ కూడా సంతోషపడతారు. బాగా జరిగిందని, ప్రోగ్రాం బాగా జరిగిందని అనుకుంటారు. నాయకులంతా వచ్చారు కాబట్టి వాళ్ళని చూడడానికి కూడా జిల్లా నుంచి వచ్చి ఉంటారు. ఒక జిల్లా నుంచి ముఖ్యమైన నాయకులు వచ్చారు, నేను చూసా అక్కడ ఆఖరికి. అట్లాగే అటుపక్క నుంచి కూడా పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఎక్స్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, అట్లాగే ఎమ్మెల్సీ ఇట్లా వచ్చారు. సో ఖచ్చితంగా జిల్లా మీద అసలుకి మా నాయకులు మాతో ఉంటారు అనే ఒక అభిప్రాయాన్ని ఆ సభ కలుగజేస్తుంది. సార్, ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్పందించినటువంటి నేపథ్యం, రప్ప అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆ అంశాన్ని తీసుకుని కూడా మీరు ఎవరో రాసిన డైలాగ్ కాదు, మనమే సృష్టించబోతున్నాం అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఏంటి సార్, ఎలా చూడబోతున్నాం? నేనైతే అనుకున్నది సినిమా డైలాగ్, అది ఎవరో రాసుకున్నారు కనుక మనం ఏం చెప్పాలనుకున్నది మన డైలాగు, లేకుంటే మన నినాదం మనం రాస్తాం. ఉదాహరణకి నిన్నే అనుకున్నాం కూర్చొని, అసలు జనం కోసం జగన్ కోసం మనం ఎంతకైనా అని జనాలు మాట్లాడుకుంటాం. ఇట్లా మనం రాసుకుంటాం. సో అదేదో ఒక సినిమా డైలాగు. నేను అది మంచిదా చెడ్డదా డిస్కషన్ నా దగ్గర ఏం లేదు, నేను చూడలేదు, నాకు తెలియదు కూడా అక్కడికి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడే మాట ఏదో కూడా పార్టీ క్యాడర్ నిర్ణయిస్తుందని నా అభిప్రాయం. సార్, మరొక అంశం, మీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మేము గతంలో పరిటాల రవి లాంటి వాళ్ళనే చూసాం, కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే ఎదుర్కొంటాం అన్నట్టుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఎలా చూస్తారు? అంటే బహుశా గుమ్మనూరు జయరాం వీళ్ళంతా మాట్లాడిన దృష్టిలో పెట్టుకునే మాట్లాడంటే నేను అనుకుంటా ఉన్నా. పరిటాల రవి గారిది ఒక స్టైలు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇది డిఫరెంట్ స్టైల్. ఇది స్టోర్ల కోసం కొట్టుకోవడం, మన్ను కోసం కొట్టుకోవడం, ఇసుక ఎవరు అమ్ముకుంటాం అని కొట్టుకోవడం, అదే పార్టీలు ఇదిందా పార్టీ వాళ్ళే కొట్టుకోవడం. మా దగ్గర విద్యుత్ సర్కిల్లో ఆ సారా అంగిడికి ఎవరికి రావాలని కొట్టుకోవడం, ఏదో గాలిదీనులకు వస్తే ఏదో మాకే ఉన్న ఆంధ్రంలో ఫైట్ చేసినట్లు, నన్ను చంపుతారని చెప్పేసి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీని ఇంకొక పైన కంప్లైంట్ చేసే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మధ్యలో మేము తీస్తాం, ఏం చేయలేరు. ఆఖరి పోలీసులను పెట్టుకొని పరిపాలించే కార్యక్రమం తప్పనిస్తే పోలీసులను పెట్టి అనేక కేసులు పెట్టి పోలీసులు ఏం చెప్తా ఆఖరికి, మీరు మీ బుక్ ప్రకారం, మీ మాన్యువల్ ప్రకారం పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెద్ద డిస్కంటెంట్ ఉంది. ఈరోజు కూడా ఏడుగురాలపల్లి అమ్మాయిలో ప్రధాన నిందితుడు దొరకలే.
ఎక్కడెక్కడో ఉంటే పోయి విమానాల్లో పోయి, బస్సుల్లో పోయి, లారీల్లో పోయి, కారుల్లో పోయి తెస్తాన్నారు కదా. అయ్యో మందులు తెచ్చుకుంటా పెళ్ళంతో మాట్లాడతాను, నేను ఒకటి తీసుకుపోయారు శ్రీనివాసరావుని. కాబట్టి అట్లా ఈ డిస్కౌంట్ ఉంది. సో ఇవన్నీ మేము వీ కెన్ డీల్ అన్నది మా ఉద్దేశం. అంటే మేము చెప్పేదంటే ప్రజలకు చెప్పే భరోసా ఏంటంటే దుర్మార్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం సహించదు. అట్లాగే నాయకత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళం కూడా దీన్ని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుని చెప్తాం. అక్కడ భయపడాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా భయపడిస్తామని చెప్తాం. మేము నిరసనలు చేస్తాము. దట్ ఈస్ డిఫరెంట్ వే. సో నేను చెప్పే పాయింట్ ఒకటే, ప్రజలకు కానీ మనం చెప్పాల్సింది అంటే మీరు ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి స్థలాలు ఇవి మావి అనేవాళ్ళు, జెండాలు బాతే వాట్ ఈస్ దట్ కాంపౌండ్లు రాత్రికి వేసేసేవాళ్ళు, మళ్ళీ రాబో మాట్లాడుకోపో, లేకుండా ఫలానా దగ్గర పోయి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి విగ్రహాద్రంలో దయాలకుంటపల్లికి ఇక్కడ మధ్యలో ఒక స్థలం ఉంది, వాళ్ళు చాలా సాగు చేసుకుంటా ఉన్నారు. మీరు పోయి ఫలానా వాళ్ళని కలిసి తప్ప మీతో మాడమని చెప్తే ఇవన్నీ ఏంది ఇది? ఇవన్నీ మంచిది కాదని చెప్పడమే. పరిపాలించాలంటే జనాల యొక్క మంచి చూడాలా, చెడు చూడాలా, ప్రశాంతంగా ఉంచాలా, అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలా. అది కాకుండా ఇదే పరిపాలన అనుకుంటే ఇంక వచ్చేవాళ్ళు ఇదే పరిపాలన ఏమో నమ్ముతారు. నమ్మినాక ఇబ్బంది వస్తుంది. బహుశా నేను చాలాసార్లు చెప్తాను ఆఖరికి, మీరు ఏ చెట్టు వేస్తే ఆ కాయలు తినాల్సి వస్తుంది. నేను కూటమి ప్రభుత్వానికి, బాబు గారికి వాళ్ళ సీనియారిటీని గుర్తించి చెప్తాను. ఇప్పుడు ఆఖరికి మీరు విషపు విత్తనాలు నాటుతూ ఉన్నారు, అవి చెడ్డ పండ్లే కాస్తాయి, అవి మీరే తినాల్సి వస్తుంది. కాబట్టి మంచి విత్తనాలు నాటండి. అట్లా ఐడియాలు ఇవ్వడం ఎప్పుడు చెప్తా. అది సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందరూ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి కానీ కోరుకునేవాడు. అట్లా కాదు ఇంకో విధంగా అంటే ద టైం విల్ డిసైడ్, ఇట్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. నిన్నటి సభతో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులని ఒక వేదిక తీసుకొచ్చినటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన వీరాంజనేయులు కావచ్చు, వీరు రాకపోవడం దీన్ని శైలజనాథ్ ఎలా చూస్తారు? అంటే రాకపోవడం అని మేమేమి వస్తాయని అనుకున్నా నేను. అందుకని బ్యాక్గ్రౌండ్లో కూడా ఫోటో కూడా వేసామనుకుంటా. అది ఇంపార్టెంట్ కాదు. లేడు పాపం సాంబా, ఏమి చెడపిల్లకాయ, మంచి పిల్లకాయ లేడు ఊర్లో. వీరాంజనేయులు కూడా పడితే ఎక్కడ ఉన్నారని చెప్పారు. సో పైగా నేను ఒక రోజు ముందే వచ్చా. నేను సాటర్డే, నిన్న గురువారం పొద్దున్నే వచ్చాయటికి ఆ మీటింగ్ చూసుకొని విజయవాడలో. అటువంటిది ఏమి లేదు. అంటే మిమ్మల్ని సింగనమల ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడంలో ఏమన్నా గ్యాప్ ఉందా? మీకు మాజీ ఎమ్మెల్యే సాంబశివరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భర్తకు కానీ, మాజీ ఎమ్మెల్యేకి కానీ, వీరాంజనేయులకి? నేనైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడలేదు, ఏ మాట కాబట్టి చెప్పాలి. నేను మన సాంబశివారెడ్డికి తెలిసి ఉంటుంది, ఆ అబ్బాయి ఒప్పుకొనే ఉంటాడు. ఐ థింక్ ఈజ్ ఇన్వైటెడ్ మీ ఓపెన్ హార్ట్లీ. నేను నమ్ముతాను ఆ విషయాన్ని. థ్యాంక్ యూ. మొత్తం ఏదైతే మాజీ మంత్రి శైలజనాథ్ గారు చెప్తున్నటువంటి విషయం, ఏదైతే నిన్నటి రోజు సభని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇంపాక్ట్ అయి ఉంటుంది అంటే మాత్రం సరే, నేను ఆ రకంగా ఆలోచన చేయలేదు. కానీ కాకపోతే మొత్తానికి మా క్యాడర్నంతా మాత్రం మేము ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి అంటే క్యాడర్తో మాకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఉత్తేజపరిచే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వారు కూడా మా కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని. అయితే మొత్తం మీద అయితే మాత్రం నిన్నటి సభలో మాట్లాడినటువంటి కొన్ని అంశాలు, రప్ప అంశం కావచ్చు, లేదంటే గతంలో పరిటాల రవిని కూడా మేము చూసామని చెప్పినటువంటి ఆ అంశాలపై కూడా మాజీ మంత్రి స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద అయితే మాత్రం రాబోయే కాలంలో ముఖ్యంగా సాంబశివారెడ్డి, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే కంటెస్ట్ చేసినటువంటి వీరాంజనేయులు, వీళ్ళు రాకపోవడానికి వారికి ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇన్వైట్ చేసాం, వస్తారని అనుకున్నాం. కానీ కాకపోతే బయట ఉండి రాలేకపోయి ఉండవచ్చు అని చెప్పేసి మాజీ మంత్రి శైలజనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.